మా సంఘ సభ్యత్వానికి అర్హత గల నీచాతి నీచమైన మొహం నీదని నిన్ను చూడగానే అనుకున్నాను రాత్రి. స్వామీజీకి ముద్దొస్తే తిడతారు, మరీ ముద్దొస్తే బూతులు వాడతారు. రే తేలు తీయకురా, జుట్టుకి బలం. అప్పుడప్పుడు ఇలా కొడతారు కూడానా? అది ముద్దు మరీ ఎక్కువైనప్పుడు. వినండి, నాకు 3వ ఏటనే ఊహ తెలిసిందిరా అక్కుపక్షి. అదిగో అప్పుడు ఒంటి మీద వేసుకున్న బట్టలే మళ్ళీ మరో జత కుట్టించను లేదు, ఉతికితే అరిగిపోతాయని ఈ బట్టల్ని తడపను లేదు. స్వామివారు జ్ఞానప్రభులు. నా తర్వాత మళ్ళీ అంత పొదుపు జాగ్రత్త ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా అశుద్ధ భక్షక. అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు అరగుండి వెదవా. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలో మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ, తిట్టు, పెంట తినే వెధవా అని. అందుకే నా తర్వాత ఇతన్నే మా సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని సంకల్పించాను. ఇంతటి మాన్యులు స్వామీజీయే నిన్ను మెచ్చుకున్నారు అంటే కృష్ణమూర్తి నువ్వు సామాన్యుడివి కాదయ్యా. మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మా ఊరు వచ్చావు. నాదొక విన్నపం చిన్న స్వామీజీ పెద్ద స్వాముల వారి ముందే మనవి చేసుకుంటాను. నీ అంతటి జాగ్రత్త పరుడు నాకు అల్లుడైతే నా జన్మ చరితార్థం అవుతుందయ్యా. ఇదిగో నువ్వు మా అమ్మాయి పద్మని పెళ్లి చేసుకో, కాదన్నావంటే నా మీద ఒట్టే. నాన్న, లక్ష్మీపతి నన్ను మెచ్చుకుని పిల్లనిస్తానంటున్నాడు. మన ఛాలెంజ్ లో నేను గెలిచాను, గెలుపు నాది. ఏమండి, మన ఇంటి కార్లో ఎవరో వచ్చారు. ఎవరది? నేనెవరో మీకు తెలీదా? తెలియదే. తెలీదా? స్ట్రేంజ్. అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాల్సిందే. అబ్బో, ఆటోబయోగ్రఫీ చెప్పండి చూద్దాం. అమ్మయ్యా, దొరికింది. మా తాతలు ముగ్గురు. అయ్యా, పొరపాటున తమరెవరో తెలియదన్నాను, తలవాచిపోయింది. దయచేయండి. ఊరకరారు మహానుభావులు. అలా కూర్చోండి, మెల్లిగా కూర్చోండి. మెల్లిగా ఎందుకు కూర్చోటం? మంచం ఎరుగుతుందేమోనని. అదేమిటి కింద కూర్చున్నారు? పర్వాలేదులేండి, అది పాత మంచం. మీతో కాస్త పనుండొచ్చాను. వచ్చారనుకోండి, నాకేంటి అంటే? నాకేంటని. ఓ, లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు ఉన్నారా పోయారా? అబ్బే, ఆయనంత తొందరగా ఎందుకు పోతాడండి బాబు? లక్ష్మీపతి గారు అలా పడిపోయారేమిటి? ఏం లేదండి, ఇంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మూర్చొచ్చినట్టయింది. అంటే మీకు మూర్ఛ రోగం ఉందా? అలా అనిపించింది అన్నాను. నేను మీ ఇంట్లో 1 నెల రోజులుంటాను, డిసెంబర్ 31 దాకా. నాకు ఏసీ లేదే నిద్ర పెట్టి చావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలరో ఏదో పెట్టించండి. ఈ డబ్బు ఇచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు 1 నెల రోజులు ఉంటానంటున్నారు, భోజనానికి వాటికి మరి? కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా, తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు ఉండటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను. దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్ గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? ఎంతదయ్యా? బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా, నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్ కి లేఖితనము, పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. సంతోషం. ఆ అమ్మాయి మా అమ్మాయి పద్మ. ఐసి. పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారా? చిత్తం.
కృష్ణమూర్తి అనే ఓ కుర్రాడికిచ్చి చెయ్యాలని రాత్రే నిర్ణయించుకున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. అతని పేరేమిటన్నారు? కృష్ణమూర్తి కదూ? అయ్యా ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నాడో? ఇదే ఇల్లు. ఈ వాటాల్లో వేరే వాళ్ళు ఉంటున్నారు, ఈ వాటాలో కృష్ణమూర్తి ఉంటున్నాడు. మ్మ్. చూడండి, నేను అతనితో పర్సనల్ గా మాట్లాడి మీ అమ్మాయికి తగినవాడో కదో తేలుస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే కుర్రాడి గుణగణాలు కనిపెట్టాలి తమరు. షూర్ షూర్. కృష్ణ, కృష్ణ, ఏమిట్రా ఇది? నేల మీద నడిస్తే నీ పాదాలకి మట్టి అంటుతుందని నా అరిచేతుల మీద నడిపించి పెంచుకున్నానురా నిన్ను. అలా పెంచుకుంది చివరికి నిన్ను ఈ స్థితిలో చూసుకోవటానికా? నెమ్మదిగా మాట్లాడినా ఎవరైనా వింటారు. నువ్వు ఈ అవస్థలు పట్టడానికి వీలేదురా. పద, మనం వెళ్ళిపోతాం. రాణి లాంటి సంబంధం చూసి రంగరంగ వైభవంగా రేపీపాటిగా నీ పెళ్లి జరిపిస్తాను. పందెంలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు నాన్న. రాత్రి లక్ష్మీపతి గారు తనంతట తనే తన కూతురు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. వాడేం నీ మాయ మాటలకి పడిపోయే ఆషామాషి మనిషి కాదు. ఆవలిస్తే నిన్న నువ్వు తిన్న ఆవకాయలో ఏ ఊరి ఆవాలు వాడారో అవలేలుగా చెప్పేయగలడు. ఆయన ఎలాంటి వాడో నాకు అనవసరం. మా పెళ్లికి ఒప్పుకున్నాడు. మధ్యలో నువ్వేం అడ్డుపొలలు వేయకపోతే అంతా సాఫీగానే జరిగిపోతుంది. ఓడిపోవటం నీకెంత ఇష్టమో గెలవటం నాకంత ఇష్టం రా కృష్ణ. చూద్దాం, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో, నా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరే. ఇదేంటి బాబు ఎన్ని పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ? మా నిష్ఠదడితో ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కున్న చోట చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావా దొడ్డికాల దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు.